హాయ్ అండి. ఈరోజు క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన బాడీలో హీట్ని తగ్గించడానికి సగ్గుబియ్యం పాయసం బాగా యూజ్ అవుతుందండి. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకొని బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ముందుగా తురిమిన క్యారెట్ను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. క్యారెట్ ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూశారు కదా, క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రైని పక్కకి తీసి పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి 3 కప్స్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం. సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా, పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యారెట్ని వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకుందాం. మరలా మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ఆల్మోస్ట్ సగ్గుబియ్యం క్యారెట్ బాగా ఉడికి కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ బెల్లం వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవారు అయితే 1 కప్ బెల్లం వేసుకోండి. లేదంటే మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో కాచి చల్లార్చిన పాలని 1 కప్పు తీసుకొని కలిసే వరకు కలుపుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటే పాయసం రెడీ. అంతేనండి, బాడీలో హీటును తగ్గించే సగ్గుబియ్యం పాయసం రెడీ.